వీడు సరిగ్గా కూర్చొని వీడియో చూస్తున్నాడు. వీని ముక్కు నా చేతి కరెక్ట్గా అందుద్ది. ఏమైంది? వీని ముక్కేంద్రా నొక్కుతంటే సాగుతుంది. ముక్కు సాగుతుందా? ఏమైంది జానే? అసలు ఏమైంది? నేను ముక్కు అనుకొని ఆమె పట్టుకున్నాను రా. నవ్వితే తీసుకున్నట్లా పెడతా. బాగా గట్టిగా తగిలించానే. ఈ అవలేగాడు అవపడతలేడు కానీ మనం పోదన్నాడు. తాకపోతున్నాయి నడు. సైలెన్స్ రా. కాసేపు సప్పుడు చేయకుంటే ఎక్కడ అక్కడ గప్సప్గా కూర్చోర్రా. రాటో చూసుకొని రారా. సూపర్ భలే ఉంది. అదేంది కింద ఏదో ఉల్లిలా కూర్చుకుంటుంది. దొరికింది. ఉల్లి కాదు. ఎవరది? జానే. ఆ సౌండ్ ఏంది? అందరూ బొమ్మ లెక్క నిలబడురా. ఎవరా మీరు? ఏలియన్స్. ఏలియన్సా? అవే ఏలియన్స్ తెలుగు కూడా మాట్లాడతాయా? తెలుగు ఏంది బే అని వచ్చు. అది సరిగని ఏలియన్స్ బాడీ పార్ట్స్ సేమ్ మా బాడీ పార్ట్స్ లాగానే ఉంటాయా? అవే కావాలంటే చెడ్డీపీ చెక్ చేసుకో. చెక్ చేసుకోమంటావా? చెక్ చేస్తా. అయితే చెక్ చేస్తానుండి. పోబే చూస్తే సూరకాయంత సైజులు ఉంటుంది. దడుచుకొని దాస్తావు. ఉండవయ్యా, ఏలియన్స్ చూసే భాగ్యం ఎంతమంది కలుగుతుంది? నేను చూస్తా. నేను చూస్తాది. నేను చూస్తా. చచ్చిండా ఇంద్రియుడు? రై ఒకసారి చెక్ చేయుర్రా, బతుకున్నాడేమో. రై వీడు బతికే ఉన్నాడు కానీ తీసుకుపోయి లోపల పడేయుర్రా. రై అందరూ లోపలికి పోయి బిందెనెత్తుకుర్రి. ఎవడికైనా దొరికిందనుకో ఈడికొచ్చి అరువుర్రి. అందరం వీడే గ్యాదర్ అవుదాం. జానీ శాస్త్రం ఏం చెబుతుందండి? ఓకే ఓకే. జానీ జానీ బిందె దొరికింది. జానీ 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 బిందె దొరికింది. జానీ మనం చాలా రోజుల తర్వాత చోరీ సక్సెస్ అయ్యాం. ఏంద్రా అది? ఇదేం ట్విస్ట్ రా? నీ అవ్వ నువ్వు మాకంటే మీద చోరు సాలగానివిరా. నీ అవ్వ ఇచ్చినట్టు ఇచ్చి లాక్కొని పోతావు. ఫోన్ ఇవ్వరా జర్ర ఒక్క మినిట్. ఏం తెప్పి గీ టైంలో ఫోన్ చేసినావు? అరే జానీ, సాయిబుల ఫంక్షన్ కి చీర కొనుక్కుంటానని చెప్పినా కదా, పైసలు పంపిస్తున్నావా లేదా కనుక్కుందామని. నీకోసమే నేను ఆఫీసులో కూర్చొని ఓటీ చేస్తున్నానే. మా నాయనో నీకు ఈ పిన్ అంటే ఎంత ఇష్టం? పంపిస్తానండి. పెడే
బిందీరా ఈరా రా రా నీ అబ్బా మీరు దొంగల్ని దోచుకుందాం అనుకున్నారంటే పెద్ద దొంగ నా కొడుకులే కావచ్చు. రే కొడుకులు ఈ మాస్కులు ఓపెన్ చేయుర్రా. అలాగే జానీ నీ పోరి జానీ పోరి రే మిండడు అంటే ఇన్ని రోజులు మమ్మల్ని ఎవ్వ నువ్వేందే నీ అవ్వ అంటే మీరిద్దరు కలిసి నన్ను రే నువ్వు లచ్చికి వెన్నుపోటు పొడుస్తున్నావులే. ఈ నా కొడుకు మామూలుడు కాదురా. రే లచ్చికి ఫోన్ చేద్దాం ఉండు. జనన వద్దన అన్న అన్న ప్లీజ్ అన్న లచ్చి తింటే చంపేద్దానా అన్న అన్న రేయ్, లైట్స్ వేయకురా. ప్లీజ్ అన్న. రే మిండడు అన్న కూర్చొని సెటిల్మెంట్ చేసుకుందాంరా. కూర్చోర్రా. ఏ కూర్చోవే. రే మిండడు అన్న చెర్ర మీ ఇద్దరు ఓ పని చేయాలరా. ఏందన్న గది ఏం లేదురా, మీ ఇద్దరు నా గ్యాంగ్లో పని చేయాలి. నో నెవర్. నో అంట నెవరంట ఏంద్రా? అక్క 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 ఒప్పుకో అక్క అక్క ఒప్పుకో ప్లీజ్. ఎస్సీ సంగతి నీకు తెలియదు అక్క అభ్యాస అక్క 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 పైగా జారణ మంచోడే అక్క ప్లీజ్ ఒప్పుకో ప్లీజ్ అక్క అక్క ప్లీజ్ నీ కాలు పట్టుకున్నా ప్లీజ్ నీ దండం పెడతాను అక్క ప్లీజ్ ఒప్పుకో అక్క. సరే అయిందన్న. సరే పోనా. ఎమ్రు గుండు ఏడ దిగుద్దో తెలుసా? జర లవ్గా చెప్పమనరా. అక్క ప్లీజ్ ప్లీజ్ అక్క. ఓకే ఓకే ఇంకేం చేద్దామంటే అవుపోరి ఎవడో పోతు బాయిగాడంట నిన్ను పట్టుకునే డీల్ నాకే వచ్చింది. ఎవడాడు? వాడు ఒక పెద్ద డాన్. డానా దీని పేరు పోతుబాయ్ అంట. మనిషి చూస్తే ఫల్సగున్నాడు, పేరేమో దొడ్డుకుంది. ఏందో ఈయన ముచ్చట. నమస్తే బాయ్. అని వాడి ఫీలింగ్. ఓ అంతేనా? పోరి పెద్ద బిల్డప్ ఇచ్చిందిరా. ఇంకా సరే కానీ పోరి వాంతో నీ లొల్లేందో చెప్పు. సార్ సార్ చెప్పండి సార్. నేను చెప్పింది ఏం చేసావు? సార్ మీకు చాలాసార్లు చెప్పాను సార్, నేను అలాంటి దాన్ని కాదని, నాకు అలాంటివి ఇష్టం లేదని. కాస్త నన్ను కూడా అర్థం చేసుకో సార్ ప్లీజ్. నేను కూడా ప్లీజ్. సార్ చెప్పేది మీకే ప్లీజ్. జస్ట్ 1 hour. అరే నా దగ్గరికి గన్లాంటిది ఒకటి ఉంది, దాంతో ఫైట్ రేయ్ నీ దగ్గర కూడా ఇలాంటి అలాంటిది కాదు రేయ్. కాదు కాదు. రే నువ్వేం చేస్తున్నావు? టైం పాస్ చేస్తున్నావా? ఏందక్క? ఏయ్ మీరెంత అయింది ఇక్కడ? లోపల బావి పిలుస్తున్నాడు, పోండి. ఏందక్క? పోదాం. వాడిని ఎత్తి వల్ల కొట్టినారా? నేను నెత్తి మీద కొట్టడం ఏంటి? ఫస్ట్ పదా. ఇదేంటి ఇష్టే మళ్ళీ? ఇంకా సరే కానీ మొత్తానికి బయటపడ్డాం. రేపటి నుంచి ఫుడ్ పరిస్థితి ఏంటి? ఏమోరా నాకు కూడా తెలుస్తలే. హలో సూపర్. అవునా? అయితే మాతో కాదు, వేరే చూసుకో. అక్క ఏంది ఏం కాదంటున్నావేంటి? ఏ నీతను కాదని చెప్తున్నా కదా. నాతోని కాదా? అర్రే చేసేస్తాను నేను, నా సంగతి నీకు తెలియదు. లచ్చి అని ఒక డాన్ ఉందిరా,
ఓకే దాని దగ్గర పెద్ద పెద్ద మంచి మంచి డీల్స్ వస్తాయి అనమాట. లైఫ్ సెటిల్ అయితే ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే పోయి దాని దగ్గర అసిస్టెంట్ లో జాయిన్ గా. అయిపోయా, జాయిన్ అయిపోయా, లైఫ్ సెటిల్ లెక్క. అది జరిగింది. ఇంకా సరే గాని రే మిండడు అన్న రేపు పొద్దుగాల ఇద్దరు కలిసి నా కాడికి వచ్చి ఇర్రి గీ బిందె నమ్ముకొని పైసల్ని చెరిసాగం చేసుకుందాం. అన్న హ? రేపు లచ్చి పని చెప్పిందన్న, ఎలా పోతే చంపేస్తానా, మాకు వస్తుందన్నా. ఏయ్ కానీ నీకు దండం పెడతానే, ప్లీజే ప్లీజే అక్క ఒప్పుకోయే అక్క ఒప్పుకోవే. అన్న వస్తుంట అన్న. నాకు లవ్ కనబడతలేదురా. వస్తా కానీ టైం పడుతుంది. గుడికి వెళ్ళాలి రేపు. గుడికి పోవాలనా? ఏవ్వా గుడికి పోతానంటుందంటే పద్ధతి గలపోరే. సరే కానీ అట్లనే కానీ వచ్చి